మీకెంత తెలుసు? ఆయనకి చాలా విషయాలు తెలుసు, అదే కామన్ కదా. ఓకే మీరు అడగండి. కళ్యాణ్ రామ్ గారు, తెలుసు, నాకు తెలుసు. విజయశాంతి గారికి తను యాజ్ అ పొలిటీషియన్ ఎక్కువ ఇష్టమా, యాజ్ అన్ యాక్ట్రెస్ ఎక్కువ ఇష్టమా? ఎవ్రీ అదర్ టైమ్ విచ్ వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ వాజ్ రిలేటెడ్ టు జనంకి ఏం చేయాలి మనం, హౌ షుడ్ వి గివ్ దమ్ అ బెటర్ లైఫ్, హౌ షుడ్ వి బీ, ఎక్కువ దాని గురించి ఉండేది. సో దట్స్ వై ఐ కుడ్ సే హీ పొలిటీషియన్. సో రైట్ ఆన్సర్ అండి, 1 పాయింట్ వచ్చేసింది మీకు. విజయశాంతి గారు, ఒకవేళ కనుక కళ్యాణ్ రామ్ గారు యాక్టర్ కాకపోయి ఉండుంటే ఏమై ఉండేవాళ్ళు? యాక్టర్ కాకపోయి ఉంటే ఏమైపోయేవారు? ఐ థింక్ బిజినెస్ మ్యాన్. సమ్వేర్ కళ్యాణ్ రామ్ గారు రైట్ నేను ప్రొడ్యూసర్ అనుకుంటున్నా. ప్రొడ్యూసర్ అదే ఆయనకి అంటే యాక్టర్ కాకపోతే ప్రొడ్యూసర్ ఆడే అయ్యేది. ఎట్లాగైనా మీరు మీకు అంటే యూ స్టార్టెడ్ ద బ్యానర్, మీరు అనుకున్నదే కదా నందమూరి తారక రామారావు, మీరు మీ విషయం కదా. నేను గెస్ట్ చేసింది ఏంటంటే ఒకవేళ యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏదో రకంగా ఫిల్మ్లో ఇండస్ట్రీలో మేబీ మా లాంటి డైరెక్టర్ల కోసం ప్రొడ్యూసర్ అవ్వాలిగా. అవును, సురేందర్ రెడ్డి గారు, నేను, మరి మేము రావాలిగా, కరెక్ట్, ప్రొడ్యూసర్ అవ్వాలి, అయ్యేవారు. బిజినెస్ మ్యాన్. ఓకే రైట్, మీకు కూడా 1 పాయింట్ వచ్చిందండి. సో ఇక్కడ 1 ఇక్కడ 1 1 ఆల్. పోలీస్ రోల్ తనకి బాగా ఇష్టమైనటువంటి సినిమా ఏ కర్తవ్యం, బి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కర్తవ్యం. కర్తవ్యం రైట్, 2 పాయింట్స్ అండి మీకు, 2 పాయింట్స్. ఎక్కువగా కళ్యాణ్ రామ్ గారు ఎక్కువ టైం దేని మీద స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు? ఏ ఫ్యామిలీ, బి సినిమా. ఫస్ట్ ఫ్యామిలీ, రైటా? అండ్ సెకండ్ సినిమా. సో 2 ఆల్, మళ్ళీ 2 పాయింట్స్. విజయశాంతి గారికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏ వెజ్జా, బి నాన్ వెజ్జా? ఆవిడకి చేపల కూర చాలా ఇష్టం అండి. నా ప్రామిస్ ఒకటి ఉండిపోయింది, ఎందుకంటే మా అత్తమ్మ అద్భుతమైన చేపల కూర చేస్తారు, కొరమేను అది, ఆవిడకి అది పంపించాలి. సో నా గెస్ అయితే చేపల కూర చాలా ఇష్టం. సో ఇది రైట్ ఆన్సరు, మీకు 3 పాయింట్స్ వచ్చాయి. అలాగే ఇటు అండి, కళ్యాణ్ రామ్ గారికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి? ఏ వెజ్జా, బి నాన్ వెజ్జా? నేను ఎక్కువసేపు డైటే చూసాను ఆయన. నేను అవునా? చాలా డైట్, చాలా తక్కువ తినడం. ఆ డైట్ ఫుడ్ లో కూడా ఏదంటారు, వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ ఉంటుంది, ఇది రైట్ ఆన్సరా? ఓకే. సో మీరు ఫస్ట్ అడిగారే ప్రోటీన్ గురించి, అది నాన్ వెజ్. సో 3 ఆల్ వచ్చిందండి. విజయశాంతి గారికి ఎలా పిలిపించుకోవాలి అంటే ఇష్టం? ఏ లేడీ అమితాబ్, బి విజయశాంతి. నా వరకు వస్తే ఆవిడకి అమ్మాని నా నుంచి మాత్రం అమ్మాని పిలిపించుకుంటాం అనేది నాకు తెలిసి, బికాజ్ ఇట్ కమ్స్ ట్రూలీ ఫ్రమ్ మై హార్ట్, నథింగ్ దట్ ఏదో సినిమా కోసం అనేది కాదు. బట్ ఐ థింక్ విజయశాంతి అనేదండి, వితౌట్ విజయశాంతి దేర్ ఇస్ నో లేడీ అమితాబ్. విజయశాంతి గారు రైట్. ఓకే, 1 మోర్ పాయింట్ ఇన్ యువర్ కిటీ అండి. ఎలాంటి మనుషులకి కళ్యాణ్ రామ్ గారు దూరంగా ఉండాలనుకుంటారు? ఏ ఎక్కువగా చిరాకు పడే వాళ్ళకి, బి తక్కువగా మాట్లాడే వారికి. దూరంగా ఉండాలనుకుంటాను, ఎక్కువ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి లేదు, తక్కువ మాట్లాడే వాళ్ళకని ఉంది. లేదు లేదు, ఓకే, ఎక్కువగా చిరాకు పడే వాళ్ళకి. ఎవరికి చిరాకు పడుతుంది? ఎక్కువ మాట్లాడి ఓవర్ యాక్టింగ్ చేస్తే చిరాకు పడుతుంది. అవును, అలాంటి వాళ్ళు ఎవరైనా మీ సెట్ లో కనబడ్డారండి? కనబడలేదా? ఓకే, సో అలాగే మళ్ళీ మీకు ఇంకో పాయింట్ వచ్చేసింది, ఇది రైట్ ఆన్సరే కదా. మొహమాటం విజయశాంతి గారికి ఏ విషయంలో ఎక్కువ? తినేటప్పుడు లేదా కొత్త మనుషుల్ని కలిసినప్పుడు? మొహమాటం లేదండి అమ్మకి అస్సలు. చాలా ఏదైనా ఏ క్వశ్చన్ క్యాన్సిల్ అయ్యా? క్వశ్చన్ క్యాన్సిల్. కథ వినేటప్పుడు అంటే చెప్పాము, కథ వినేటప్పుడు కరెక్ట్, కథ వినేటప్పుడు ఆ మొహమాటంలో అలా మొహమాటంలో 2 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఒకడేమో లైఫ్, ఇనువేమో స్వాతి ముత్యాలు కమలాసనం. ఓకే, కళ్యాణ్ రామ్ గారు దేనికి దూరంగా ఉంటారు? ఏ పాలిటిక్స్, బి రూమర్స్. సినిమాకి దగ్గరగా ఉంటారు, మిగతా దూరంగా ఉంటారు. కళ్యాణ్ రామ్ గారు రెండింటికి దూరంగా ఉంటాను. అంటే రూమర్స్ పుట్టడం మనం ఏం చేయగలుగుతాం, మన చేతిలో ఉందా? అవును, అంటే కనీసం రూమర్స్ వినడం. ఆవిడ అడిగిన దాంట్లో చాలా డెప్త్ ఉంది. రూమర్స్ అంటే రూమర్స్ క్రియేట్ చేసేంత అంత ఆలోచన అసలు రూమర్సే ఉండదు అసలు, దానికి అసలు దరిదాపు దగ్గరలో కూడా ఉండదు అసలు. ఓకే, ఆ మంచి బాలుడు ఆయన. కళ్యాణ్ రామ్ గారిని, ఆయన వర్కింగ్ స్టైల్ ని మీ జనరేషన్ హీరోస్ తో పోలిస్తే ఎవరితో పోలిస్తారు? నేను ఎన్టీ రామారావు గారు. లేదు లేదు, ఈజ్ పంక్చువల్, డిసిప్లిన్. నేను చూసినంత వరకు, అంటే తనతో చేశానని కాదు, డెఫినెట్గా వాళ్ళ తాతగారిదే వచ్చింది దానిలో ఆ పద్ధతి. జనరల్గా మామూలుగా హీరోలు అంటే రావచ్చు,
11, 10, 12కి రావచ్చు. బట్ చాలా అర్లీగా వచ్చేస్తాడు సెట్కి, మేకప్ వేసుకుని రెడీగా ఉంటారు. అమ్మ రెడీయా అంటారు, అమ్మ రెడీ అయితే ఓకే వచ్చేస్తారు. సో ఆ డిసిప్లిన్ ఉంది తనకి. ఏదో మాట్లాడేయడం సెట్లో అలాగే ఉండదు. క్వైట్, ఒక అఫెక్షను, ఒక గౌరవం ఈ కాలంలో అన్నది గ్రేట్. అదే నేను ఇందాక చెప్పాను కదా. సో వాళ్ళ తాతగారు అలవాట్లు వచ్చినాయి బాబుకి. నిజంగా నేను నిజంగా చెప్తాను, ఓలాటగా చెప్తున్నాను. నేను ఏదో కావాలని, నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను, మీకు తెలుసు. ఫ్రాంక్గా నేను చెప్తున్నాను, ఆ డిసిప్లిన్ తాతగారి దగ్గర నుంచి వచ్చింది 100%. అనిల్ గారు, మీరు ఎవరితో పోల్చాలి అంటే కళ్యాణ్ రామ్ గారిని ఎవరితో పోలిస్తారు? కళ్యాణ్ గారికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హీస్ మోర్ ఇండివిజువల్ అండ్ హీ హ్యాస్, అంటే ఆయనకి ఒక ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆయనది ఒక ప్లానెట్ ఉంటుంది. సో హీ లవ్స్ వాట్ హీ లైక్స్. సో తన జెల్లయ్యే మనుషులతో, తనకు నచ్చిన మనుషులతో, తనకు అంత ఆ దాంట్లోనే ఉంటారు. సో మోర్ ఇండివిజువల్ బేస్డ్ అనుకుంటాను నేను. ఇట్స్ లైక్ నేను బాగా అబ్జర్వ్ చేసింది అది. బట్ అది రామారావు గారు కూడా అంతే కదా, మా మార్నింగ్ వచ్చేస్తారు, రెడీ అయిపోతారు 3 o'clock లేవడం, ఎక్సర్సైజ్ అవన్నీ చేసి. బికాస్ నేను సినిమా చేశాను సత్యం శివం, అసిస్టర్గా చేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరికి ఆయన ఓన్ ప్రొడక్షన్ అది. అసలు చాలా డిసిప్లిన్. మనకు భయం వేస్తుంది సెట్లో. ముందు ఆయన ఎంటర్ అవుతానే భయపడతాం, మనం ఆ వాయిస్కే భయపడతాం. బికాస్ అప్పుడు మేమంతా చిన్నపిల్లలం కాబట్టి. సో కళ్యాణ్ రామ్ గారు గురించి మేడం చెప్తారు.